Hi guys, welcome to Creek Chat Venkatesh. ఐపీఎల్ 2024 సీజన్కి మన టీమ్ వైజ్ అనాలిసిస్లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మనం మాట్లాడదాం. ముందుగా వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే రిషబ్ పంత్ క్యాప్టెన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఫిట్. బీసీసీఐ ఒక ట్వీట్ చేశారు. నేషనల్ క్రికెట్ అకాడమీలోని మెడికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిషబ్ పంత్ ఈసారి ఐపీఎల్లో ఆడడానికి ఫుల్ పర్మిషన్ ఇస్తూ వాళ్ళు ఒక సర్టిఫికేట్ జారీ చేశారు. దాంట్లో వికెట్ కీపర్ బ్యాటర్గా అతను ఆడచ్చు అని కూడా చెప్పారు. సో రిషబ్ పంత్ ఫుల్ ఫిట్నెస్ సాధించాడు. ఐ థింక్ వైజాగ్లో వాళ్ళ క్యాంప్ అవుతుంది. వైజాగ్ క్యాంప్లో ఇవాళ రేపు జాయిన్ అవుతాడు రిషబ్ పంత్. ఇవాళ వచ్చిన వార్త ఇది. గుడ్ న్యూస్ నాట్ ఓన్లీ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్, ఫర్ టీమ్ ఇండియా యాజ్ వెల్. రిషబ్ పంత్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ టీమ్ ఇండియా అక్రాస్ ఫార్మాట్స్. అదే నిన్నగాక మొన్న జైషా బీసీసీఐ సెక్రటరీ కూడా చెప్పారు, రిషబ్ పంత్ కనుక ఐపీఎల్లో బాగా ఆడితే మరి రేపు అతనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నాము, అతను టీ20 వరల్డ్ కప్లో కూడా వికెట్ కీపర్ బ్యాటర్గా వచ్చే అవకాశం ఉంది అక్కడ కీపింగ్ చేస్తే అని ఆయన చెప్పడం. సో గుడ్ న్యూస్ ఫర్ టీమ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి వాళ్ళు ఏం చేయాలో మనకు అర్థం. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ టీం ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలలేదు. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని కొన్ని టీమ్స్ ఉన్నాయి కదా ఐపీఎల్ టీమ్స్, దాంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు. వీళ్ళు రికార్డు చూస్తే 2008లో 2009లో స్టార్టింగ్ 2 years కూడా సెమీఫైనల్స్కి వెళ్ళారు. స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేశారు, కానీ తర్వాత మళ్ళీ లీగ్ స్టేజ్లో పరిమితం అయిపోయారు. ముఖ్యంగా 2013 నుంచి 18 వరకు 6 ఏళ్ల పాటు 2013 నుంచి 18 వరకు 6 ఏళ్ల పాటు వీళ్ళ క్యాంపెయిన్ లీగ్ స్టేజ్లోనే ముగిసిపోయి, లీగ్ స్టేజ్ దాటలేదు 6 ఏళ్ల పాటు. చాలా చాలా డిసప్పాయింట్. అయితే 2019 ఆక్షన్ టైంకి మేబీ అప్పుడే రికీ పాంటింగ్ కూడా టీంతో చేరాడు. చాలా మంచి టీంని వీళ్ళు కూడగట్టుకోగలిగారు. బ్రహ్మాండమైన టీం. దట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీమ్స్ యాక్చువల్లీ. అక్కడ మీకు రిషబ్ పంత్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు, తర్వాత వార్నర్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, అప్పట్లో అశ్విన్, నోకియా, రబాడా, వాట్ నాట్, వెరీ వెరీ గుడ్ టీమ్. హెట్మైర్ కూడా ఉన్నాడు ఆ టీంలో. సో ఏ రకంగా చూసుకున్న బ్యాటింగ్లో బౌలింగ్లో అన్నింటిలో కూడా దే హ్యాడ్ ఆల్ బేసెస్ కవర్డ్. అందుకే ఆ తర్వాత 3 years వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 2019లో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, 2020లో ఫైనల్ దాకా వెళ్ళారు, ఫైనల్ ఓడిపోయారు. మళ్ళీ 2021లో కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. అండ్ 2022 ఆక్షన్లో మళ్ళీ ఆ టీంకి బ్రేక్స్ పడ్డాయి. నేను కూడా వీడియో చేశాను, మెగా ఆక్షన్ వల్ల టీమ్స్ ఎలా నష్టపోతాయనడానికి ముంబై ఎగ్జాంపుల్ చెప్పాను. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సిమిలర్ థింగ్. 2022 ఆక్షన్ తర్వాత వాళ్ళకి టీంలో ఉన్న ఆ స్ట్రెంగ్త్, ఆ మంచి బ్యాలెన్స్ అనేది వాళ్ళకి పోయింది. ఆ మిడిల్ ఆర్డర్లో చాలా చాలా ఇబ్బందులు ఎదురైంది. అందుకే ఆ తర్వాత 2 years కూడా, అంటే 22 కానీ 23 కానీ వాళ్ళు ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు. 22లో అట్లీస్ట్ వాళ్ళు 5th place అయినా సాధించగలిగారు, ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా. కానీ 23లో రిషబ్ పంత్ కూడా లేకపోయేసరికి 9th place, లాస్ట్ బట్ 1 place మాత్రమే దక్కించుకున్నారు. సో పర్ఫార్మెన్స్ ఏమంత బాగాలేదు. మరి ఈసారి ఐ థింక్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. దాని గురించి మనం మాట్లాడదాం. ముందుగా షెడ్యూల్ చూద్దాం. వెళ్ళింది షెడ్యూల్లో చాలా టీమ్స్కి 4 matches ఉన్నాయి. ఇప్పుడు అనౌన్స్ చేసుకున్న వీళ్ళకి 5 matches ఉన్నాయి. అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ దాకా అనౌన్స్ చేశారు కదా. దాంట్లో దిస్ టీమ్ ఈస్ గోయింగ్ టు ప్లే 5 matches. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు మొహాలీలో ఆడతారు పంజాబ్ కింగ్స్తో 23వ తారీఖున ఈ నెల. 28న రాజస్థాన్ రాయల్స్తో జైపూర్ ఆడతారు. 31న సిఎస్కేతో వైజాగ్లో ఆడతారు. వైజాగ్ వాళ్ళు సెకండ్ హోమ్. సో వైజాగ్లో చాలా రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి థ్యాంక్స్ టు ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత 3వ తారీఖు ఏప్రిల్ 3న కేకేఆర్తో కూడా వైజాగ్ ఆడతారు. సిఎస్కేతో వైజాగ్ మ్యాచ్. రిషబ్ పంత్ వర్సెస్ ధోని వారసుడిగా చెప్పుకున్న రిషబ్ పంత్ విల్ టేక్ ఆన్ హిస్ మెంటార్ ఆర్ గురు. సో అది ఇంపార్టెంట్. అలాగే కేకేఆర్లో తమ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ రిషబ్ పంత్ 3rd April అది కూడా వైజాగ్లో జరుగుతుంది. ఈ రెండే వాళ్ళకి హోమ్ మ్యాచెస్. April 7న వీళ్ళ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది. సో ఇది వీళ్ళ 5 match షెడ్యూల్. టఫ్ మ్యాచెస్ ఉన్నాయి అగేన్స్ట్ 2 5-time ఛాంపియన్స్ సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్. కేకేఆర్ కూడా స్ట్రాంగ్ టీమ్, ఆర్ఆర్ఆర్స్ స్ట్రాంగ్ టీమ్. సో ఫస్ట్ వీక్లో అంత ఈజీగా, ఫస్ట్ 5 matches అంత ఈజీగా ఏమి లేవు.
సో స్టార్టింగ్లోనే వాళ్ళు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. రిషబ్ పంత్ ఎంత తొందరగా ఆ ఫామ్ అందుకుంటే అంత మంచిది. వీళ్ళ ఆక్షన్ పిక్స్ ఎలా ఉన్నాయి? వీళ్ళ ఆక్షన్ పిక్స్ వాళ్ళకున్న లిమిటెడ్ దీంట్లో వాళ్ళు దే హ్యావ్ పిక్డ్ హ్యారీ బ్రూక్, విచ్ ఇస్ గుడ్ చాయిస్. హ్యారీ బ్రూక్ స్పిన్ ఎలా ఆడతారని క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా హ్యారీ బ్రూక్ ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ యంగ్ బ్యాట్స్మెన్. సో హ్యారీ బ్రూక్ కోసం లాస్ట్ టైం కూడా వెళ్ళారు, కానీ సన్ రైజర్స్ చాలా పెద్ద అమౌంట్ తీసుకున్నారు. ఈసారి హ్యారీ బ్రూక్ని వీళ్ళు దక్కించుకోగలిగారు. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ హ్యాడ్ వెరీ గుడ్ SA20 కీపర్ బ్యాట్స్మెన్ కూడా. ఎందుకంటే రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడని డౌట్ ఉంది, ఇప్పుడు కూడా నాకు డౌటే కీపింగ్ చేస్తాడా చేయిస్తాడా అతని చేత. జే రిచర్డ్సన్ కూడా తీసుకున్నారు, అతను కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ పేసర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ షై హోప్ కూడా కీపర్, నాట్ కట్అవుట్ ఎంటైర్లీ ఫర్ దిస్ ఫార్మాట్, బేసికలీ వెరీ గుడ్ వన్ డే ప్లేయర్, బట్ ఆఫ్ లేట్ ఈ ఫార్మాట్లో కూడా బాగా ఆడుతున్న ప్లేయర్. ఈ ఇండియన్ ప్లేయర్స్లో వాళ్ళ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్ కుమార్ కుషాగ్రా జార్ఖండ్కి చెందిన కీపర్ బ్యాట్స్మెన్. అతని ఫిగర్స్ కనుక మీరు ఏ గూగుల్లో కొట్టి చూస్తే T20లో అతని స్ట్రైక్ రేట్ 117 అంత ఉంది, ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడలేదు. అతని ఓవరాల్ ఫిగర్స్ అంత ఇంప్రెసివ్గా లేవు, కానీ హీ ప్లేడ్ 1 విజయ్ హజారే మ్యాచ్. దాంట్లో మహారాష్ట్ర పైన 355 చేజ్ చేస్తున్నారు జార్ఖండ్. అతను 6లోనే 7లోనే బ్యాటింగ్కి వచ్చి 37 బాల్స్లో 67 కొట్టేసి టీంని గెలిపించి పెట్టాడు. సో అది చాలా ఇంప్రెస్ చేసింది, ఈ టాలెంట్ స్కౌట్స్ని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు అన్నం అంతా తినక్కలు, ఒక్క మెతుకు రుచి చూస్తే చాలని ఒక సామెత. అలాగా ఆ ఒక్క ఇన్నింగ్స్, అది తర్వాత కూడా అతను పెద్దగా ఈవెన్ రంజీ ట్రోఫీలో కూడా 30s 40s చేశాడు. కానీ ఇతను లేట్ ఆర్డర్లో వచ్చి ఆ బిగ్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్, కీపింగ్ కూడా బాగుందని చెప్పి అది 7 crores వెళ్ళాడు. 7 చెన్నై అండ్ గుజరాత్ టైటన్స్ కూడా ఇతని కోసం పోటీ పడ్డాయి. సో గుజరాత్ టైటన్స్ చెన్నై ఎలా వాళ్ళు ఎంత హోంవర్క్ చేస్తారు ప్లేయర్ గురించి, వాళ్ళు ఒకసారి ఒక ప్లేయర్ గురించి వెళ్ళారంటే డెఫినెట్గా ఆ ప్లేయర్లో ఏదో ఒక ప్రత్యేకత ఉందనే కదా అర్థం. సో వాళ్ళ రెండు టీమ్స్తో పోటీ పడి కుమార్ కుషాగ్రాన్ని దక్కించుకున్నారు. సో హీ మైట్ బి వీళ్ళ టీంలో 6-7 కీపర్స్ ఉన్నారు. 6 కీపర్స్తో రిషబ్ పంత్ కలిపి వీళ్ళు కుషాగ్రాతో స్టార్ట్ చేస్తారని నాకు అనిపిస్తుంది, బికాస్ హీ హాజ్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ టాలెంట్. సో అతని టాలెంట్ ఉపయోగించుకోవడానికి, బిగ్ హిట్టింగ్ చేయడానికి లోయర్ డౌన్ ది ఆర్డర్ అవకాశం ఇస్తారని అనుకున్నాను. అలాగే రిక్కీ బొయ్ వినో చాలా సీనియర్ ప్లేయర్, ఆంధ్ర 27 years అతని ఏజ్, కానీ చాలా రోజులుగా ఆంధ్రాకి ఆడుతున్నాడు, ఐపీఎల్లో కూడా ఆడాడు. ఈసారి చాలా మంచి రంజీలో సూపర్ ఫామ్లో ఉన్నాడు రిక్కీ బొయ్, మన ఆంధ్ర ప్లేయర్. రిక్కీ బొయ్ 900 runs చేశాడు ఈసారి రంజీలో. మనం ఆంధ్ర క్యాంపెయిన్ అర్లీగా ముగిసిపోయింది, క్వార్టర్ ఫైనల్, ఐ థింక్ దే లాస్ట్ ఇన్ క్వార్టర్ ఫైనల్. కానీ ఫైనల్కి వచ్చిన వాళ్ళు కూడా రన్స్ చేయలేదు. ఇతను 900 runs చేశాడు, 4 50s, 4 100s ఉన్నాయి, 3 50s ఉన్నాయి. సో చాలా టెరిఫిక్ ఫామ్లో, రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. కీపింగ్ కూడా చేస్తాడు. సో కీపింగ్ అతను కూడా చాలా మంచి పిక్గా చెప్పుకోవాలి. అలాగే రషీక్ సలాందార్ ఫ్రమ్ కశ్మీర్, గతంలో ముంబై ఇండియన్స్ కూడా ఆడాడు, ఇటీవల కాలంలో షైన్ అవుతాడు, ఫాస్ట్ బౌలర్. సో అతను కూడా తీసుకున్నారు వీళ్ళు. లైక్ స్వస్తిక్ చికారా యూపీ T20 లీగ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత అంత గొప్పగా చేయకపోయినా అతను కూడా మంచి బిగ్ హిట్టింగ్ చేయగల యూపీ బ్యాట్స్మెన్. సో ఈ నలుగురిని వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ని తీసుకున్నారు. సో వాళ్ళు కూడా బికాజ్ అక్కడ రికీ పాటింగ్ లాంటి వాళ్ళు, సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా హోంవర్క్ చేసి ప్లేయర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది, ఇండియన్ ప్లేయర్స్. సో అది వీళ్ళ ఆప్షన్ పిక్స్ సంబంధించిన డీటెయిల్స్. ఇక టీమ్ కాంపోజిషన్ చూద్దాం. వీళ్ళ టీమ్ కాంపోజిషన్లో ప్యూర్ బ్యాటర్స్ చూస్తే మనకు అక్కడ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, హ్యారీ బ్రూక్, యష్ ధుల్ అండ్ స్వస్తిక్ చికారా కనిపిస్తున్నారు. కీపర్స్లో కెప్టెన్ రిషబ్ పంత్, అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, రిక్కీ బొయ్, ట్రిస్టన్ స్టబ్స్, షై హోప్. సో కీపింగ్లో వాళ్ళకి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. నా దృష్టిలో రిషబ్ పంత్ ఇమీడియట్గా కీపింగ్ చేయడు, ఎందుకంటే అతనికి ఇంజరీ, ఇప్పుడు కేఎల్ రాహుల్ ఇంజరీ నుంచి రాగానే కీపింగ్ చేసి మళ్ళీ అతనికి ఆ ఇంజరీ తిరగబెట్టడం మనం చూసాం. కీపింగ్ అందులోనూ మోకాలు ఇంజరీ ఉందిగా, మోకాలు ప్రాబ్లంతో ఫేస్ అయ్యాడు కాబట్టి కీపింగ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్. ప్రతి బాల్కి మోకాళ్ళ మీద కూర్చోవాలి, మళ్ళీ లేవాలి, బోల్డ్ అంతా గుంజీలు తీసినట్టు అవుతుంది. గుంజీలు అంటారు తెలుగులో, సిటప్స్ అంటారు ఇంగ్లీష్లో, గుంజీలు అంటే ప్యూర్ తెలుగు. సో ఆ సిటప్స్ చేసినట్టు అవుతుంది, దాని మీద ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ద నీ. సో అందుకని నేను అనుకోవడం, అట్లీస్ట్ ఇనీషియల్గా అయినా కీపింగ్ చేయొచ్చు అని చెప్పి
బీసీసీఐ సర్టిఫై చేసింది. అయినా కూడా నేను అనుకోవడం అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్లో రిషబ్ పంత్ కీపింగ్ చేయకపోవచ్చు. ఫస్ట్ ఇప్పుడున్న మనం 5 మ్యాచ్లు చెప్పుకున్నాము. ఈ 5 మ్యాచ్లో అతను దే మే ఆప్ట్ ఫర్ ఏ డిఫరెంట్ కీపర్. విల్ ప్లే ప్యూర్లీ యాజ్ క్యాప్టెన్ అండ్ బ్యాటర్ అని అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళకి ఆల్రౌండర్స్ కూడా చాలామంది ఉన్నారు. అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరు. లలిత్ యాదవ్ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. వికేష్ వాల్ కూడా సిమిలర్. సుమిత్ కుమార్ గురించి కూడా చెప్పాలి. సుమిత్ కుమార్ ఐ థింక్ ఇతను కూడా ఈ ఇయర్ తీసుకున్నారు. నేను ఇందాక ఇండియా పిక్స్లో మిస్ అయినట్టున్నాను. సుమిత్ కుమార్ ఏంటంటే అతని ప్రత్యేకత, ఇది ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అతను హర్యానాకి బౌలింగ్ ఓపెన్ చేస్తాడు. సో హీ హాస్ గాట్ గుడ్ పేస్. సుమిత్ కుమార్ మనకి చాలా అరుదుగా కనిపిస్తుంది కదా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్. అండ్ లోయర్ డౌన్ ది ఆర్డర్ బిగ్ హిట్టింగ్ చేయగలడు. సో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా పనికొస్తాడు. లేదంటే మీకు ఒక ఆల్రౌండర్గా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అండ్ అబవ్ ఆల్ దే హ్యావ్ దట్ ఇన్ఫార్మ్ ఆల్రౌండర్ ఇన్ మిచెల్ మార్ష్. సో ఇది వీళ్ళ టీమ్ కంపోజిషన్ అబౌట్ ఆల్రౌండర్స్. ఇంకా స్పిన్ బౌలర్, ప్యూర్ స్పిన్ బౌలర్ అంటే స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఎందుకంటే అక్షర్ లాంటి వాళ్ళు, లలిత్ యాదవ్ వీళ్ళందరూ ఆల్రౌండర్స్ కేటగిరీలో ఉన్నారు. ఇంకా పేస్ బౌలర్స్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ పేస్ బ్యాటరీ. ముఖేష్ కుమార్, ఖలీల్, ఇషాంత్ శర్మ, రసిక్ సలాం, ఆండ్రిక్ నోకియా, జై రిచర్డ్సన్ అండ్ లుంగి ఎన్గిడి. ఆండ్రిక్ నోకియా ఫిట్గా ఉన్నాడు అని మనకు వార్తలు వస్తున్నాయి. వాళ్ళ కో ఓనర్ పార్క్ భండారీ చెప్పాడు, అతను 80% ఫిట్నెస్ సాధించి 80% స్పీడ్తో బౌలింగ్ చేస్తున్నాడు. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేసరికి 100% ఫిట్నెస్ సాధిస్తాడని చెప్పి. జై రిచర్డ్సన్ మాత్రం ఇంజరీ కన్సర్న్ ఉంది. అతను ఫ్యూ మ్యాచెస్ ఇనీషియల్లీ మిస్ అయ్యే అవకాశం ఉంది. సో జై రిచర్డ్సన్ ఫుల్గా ఫిట్ అయ్యి వచ్చేసరికి సైడ్ స్ట్రెయిన్తో బాధపడుతున్నాడు. వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఇక ఈ టీంకి లైక్లీ 11 ఎలా ఉండాలి? లైక్లీ 11 వార్నర్ అండ్ పృథ్వీ షా ఓపెన్ చేస్తారు. పృథ్వీ షా హ్యాస్ ఫౌండ్ ఫామ్ అట్ లాస్ట్ సీజన్లో అంత మంచి ఫామ్లో లేడు. బట్ పృథ్వీ షా ఫామ్లో కనిపిస్తున్నాడు. మనకి రంజీ మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో గతంలో లాగా సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టలేకపోయినా కొన్ని గుడ్ నాక్స్ ఆడాడు ఈసారి ఖచ్చితంగా పృథ్వీ షా. సో అది చాలా శుభసూచకం. సో వార్నర్ అండ్ పృథ్వీ షా ఓపెన్ చేస్తారు. మిచెల్ మార్ష్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో మిచెల్ మార్ష్ కూడా నెంబర్ 3లో. మొన్నే ఆస్ట్రేలియాకి ఒక టెస్ట్ విజయం అందించాడు న్యూజిలాండ్లో. 80 రన్స్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాక్ టు ద వాల్ చాలా టఫ్ సిచ్యుయేషన్లో అతను వాళ్ళ కీపర్ అలెక్స్ క్యారీ కలిసి టీంని విజయపదంలో నడిపించారు. సో మిచెల్ మార్ష్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అది టీం చాలా పెద్ద ఎసెట్గా ఉంది. రిషబ్ పంత్ నెంబర్ 4 ఆడతాడు అనుకున్నాను నేను. యష్దుల్ ఆర్ లలిత్ యాదవ్. యష్దుల్ ఆడితే కాస్త ముందు ఆడతారు. లలిత్ యాదవ్ వీళ్ళలో ఒకరు నెంబర్ 5లో ఆడొచ్చు. హ్యారీ బ్రూక్ నెంబర్ 6లో ఆడతారని పార్క్ భండారీ వాళ్ళ కో ఓనర్ చెప్పాడు. నెంబర్ 6 అతను లోయర్ ఆర్డర్లోనే బాగా ఆడతాడు హ్యారీ బ్రూక్ని ఎస్ఆర్హెచ్లో అనవసరంగా ఓపెనర్గా పంపించి తప్పు చేశారని అనిపించింది. సో హ్యారీ బ్రూక్ని వీళ్ళు దే ఆర్ స్లాటింగ్ హిమ్ ఇట్ నెంబర్ 6 అండ్ అక్షర్ పటేల్ ఇట్ నెంబర్ 7. అక్షర్ పటేల్ క్యాన్ కమ్ ఎట్ నెంబర్ 5 ఆల్సో. లెఫ్ట్ హ్యాండర్ కావాలి ఎర్లీగా అనుకుంటే అక్షర్ పటేల్ని నెంబర్ 5లో కూడా ఆడించే అవకాశం ఉంది. కుమార్ కుషాగ్రా నేను చెప్పినట్టుగా లేట్ ఆర్డర్లో అతను హిట్టింగ్ చేయగలిగాడు. అతన్ని నెంబర్ 8లో. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, 10లో ఆండ్రిక్ నోకియా, 11లో ఖలీల్ అహ్మద్, 12లో ముఖేష్ కుమార్. దీంట్లో ఖలీల్ అండ్ పృథ్వీ షాని నేను బ్లూలో మార్క్ చేశాను. అంటే వాళ్ళు దే కుడ్ బి ది ఇంపాక్ట్ ప్లేయర్స్. బ్యాటింగ్లో ఒకరు, బౌలింగ్లో ఒకరు. సో ఇది వీళ్ళ లైక్లీ 11. అంతా బాగానే ఉంది ఎక్సెప్ట్ మేబీ ఇండియన్ ప్లేయర్స్ విషయంలో ఆ నెంబర్ 5 స్లాట్లో కొంచెం ఇబ్బంది ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదర్వైజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ఆల్ వెరీ బ్యాలెన్స్డ్ సైడ్గా కనిపిస్తుంది. మరి ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ చెప్పాలంటే చాలామంది అక్కడ కనిపిస్తారు. పృథ్వీ షా గ్రేట్ ఫామ్లో ఉంటే అతను ఎక్స్ ఫ్యాక్టర్గా అవ్వగలంత ఎబిలిటీ ఉన్నవాడు. బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తాడు. అండ్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. డేవిడ్ వార్నర్ డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు అతను. మేబీ ప్లేయింగ్ ఇస్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ ఆర్ 1 సీజన్ ఇన్ ఐపీఎల్. సో డేవిడ్ వార్నర్ డెఫినెట్గా ఏదో ఒక రకంగా ఈ విల్ మేక్ హిస్ ప్రెజెన్స్ ఫెల్ట్. అండ్ మిచెల్ మార్ష్ ఆల్సో ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. సో వీళ్ళెవరైనా కావచ్చు. కానీ మిచెల్ మార్ష్ని నేను ఎక్స్ ఫ్యాక్టర్గా భావించదలిచాను. కానీ నాకు దానికి అతన్ని నో అనుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే హీ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ క్యాప్టెన్ ఫర్ ఆస్ట్రేలియాస్ T20 వరల్డ్ కప్ టీమ్. సో T20 వరల్డ్ కప్ టీమ్ క్యాప్టెన్ కాబట్టి అతన్ని కాస్త ముందుగానే వాళ్ళు వెనక్కి పిలిచే అవకాశం ఉంది.
ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా చేస్తాడు. సో అతను ఫుల్ ఐపీఎల్ ఆడనిస్తారా, కాస్త ముందుగానే అతన్ని విత్డ్రా చేస్తారా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అనేది నాకు కొంచెం డౌట్ ఒకటి. రెండోది ఈజ్ ఇంజరీ ఎప్పుడైనా సడన్గా అతను ఒకసారి ఒక పర్టికులర్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడుతూ ఫస్ట్ మ్యాచ్లో బ్రోక్ డౌన్, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్లో. సో అందుకని ఐఎమ్ నాట్ మేకింగ్ ది ఎక్స్ ఫ్యాక్టర్. అదర్వైజ్ హీ హాస్ గాట్ ఎవ్రీ క్వాలిటీ రిక్వైర్డ్ టు బికమ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ ద టీమ్. ఎందుకంటే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు, ఫీల్డింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ కూడా ఈ చిప్స్ ఇన్ వెరీ వెల్. లాస్ట్ ఇయర్ ఆల్సో ఈ పిక్డ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఫర్ దిస్ టీమ్. సో ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. కానీ ఐఎమ్ గోయింగ్ విత్ కుల్దీప్ యాదవ్ ఇప్పుడున్న ఫామ్, ఈ లాస్ట్ 1.5 yearగా ఈజ్ గోయింగ్ త్రూ ఎ వండర్ఫుల్ ఫామ్. సో కుల్దీప్ యాదవ్ మన టెస్ట్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అశ్విన్ కూడా అతని బౌలర్తో మెచ్చుకున్నాడు. సో కుల్దీప్ యాదవ్ ఇప్పుడున్న ఫామ్లో ఈ జట్టుకి బౌలింగ్లో అతను తురుపు ముక్క అవుతాడు అని నాకు అనిపిస్తుంది. అతను బికాస్ ఆఫ్ హిస్ చైనామన్ వెరైటీ కావచ్చు, అతను బౌలింగ్ చేసిన తీరు, వికెట్లు తీస్తాడు. లాస్ట్ ఇయర్ అంత ఎక్కువ వికెట్లు తీయలేదు యాక్చువల్గా, ఎందుకంటే బౌలింగ్ సరిగ్గా లేకపోయేసరికి అతను ఈజీగా ఆడినట్టుగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఈ పిక్డప్ లెస్ నెంబర్ ఆఫ్ వికెట్స్, తక్కువ వికెట్లు తీశాడు. కానీ ఎకానమీ బాగుంది. అంతకుముందు ఇయర్ బాగా తీశాడు, అంతకుముందు 22 వికెట్స్ తీశాడు 2022లో. ఐ థింక్ దిస్ టైమ్ కుల్దీప్ యాదవ్ ఈజ్, ఇన్ మై ఒపీనియన్, ఈజ్ దేర్ ఎక్స్ ఫ్యాక్టర్. ఇక వీళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలాంటి గేమ్ ప్లాన్తో వీళ్ళు వెళ్ళాలి. ట్రిస్టన్ స్టబ్స్ వాజ్ వెరీ గుడ్ ఇన్ SA20. అతను స్ట్రైక్ రేట్ 168 ఎంత ఉంది. లేట్ ఆర్డర్లో వచ్చి బిగ్ హిట్ చేయగలిగేవాళ్ళు, బిగ్ హిట్స్ కొట్టగలిగేవాళ్ళు తక్కువగా ఉంది. ఈజ్ గుడ్ ఫినిషర్ టు హ్యావ్, చాలా గుడ్ ఫినిషర్ అతను. సో మీరు హ్యారీ బ్రూక్ని, వార్నర్ని, మార్ష్ని, తర్వాత హ్యాండ్రిక్ నోకియా కానీ ఎన్గిడీగా ఆడిస్తున్నప్పుడు మీకు ఇట్ బికమ్స్ ఏ డిఫికల్ట్ థింగ్ టు అకామిడేట్ హిమ్ ఇన్ ది 11. ఒకవేళ బ్రూక్కి ప్రాబ్లం ఉంది స్పిన్ బౌలింగ్ ఆడడంలో. ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడు ఒకే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 100 కొట్టాడు. కానీ ఆ ఇన్నింగ్స్లో కూడా స్పిన్నర్స్ మీద కంటే కూడా అతను పేస్ బౌలర్స్ మీద ఎక్కువగా రన్స్ సాధించాడు. సో అతనికి పేస్ బౌలింగ్ ఆడడంలో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. స్పిన్ బౌలింగ్ ఆడడం. సో స్పిన్ బౌలింగ్ ఆడడంలో అతనుకున్న ప్రాబ్లం దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ అతను నో డౌట్ అతనితోనే స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ చాయిస్ అతనే ఉంటాడు. బట్ 1-2 మ్యాచ్లు 2-3 మ్యాచ్లు చూసిన తర్వాత, అవకాశం ఇచ్చిన తర్వాత అది క్లిక్ కాకపోతే ఈ షుడ్ బ్రింగ్ ఇన్ ట్రిస్టన్ స్టబ్స్. బికాస్ అతను లేట్ ఆర్డర్లో బిగ్ హిట్స్ కొట్టగలడు. అతను ఈ నీడ్ నాట్ స్కోర్ ఎవ్రీ టైమ్ 50-60 కొట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా T20 ఫార్మాట్లో ఏంటి, ఒక బ్యాట్స్మెన్ 50 or 60 చేయాలి, అండ్ 2-3 20s and 30s ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాలి. ఆడితే విల్ గెట్ 180+ ఆన్ ద బోర్డ్, సరిపోతుంది. అంతా ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, ఇంక వైట్స్ ఎక్స్ట్రాస్ అన్నీ కలిపి 180 వచ్చేస్తుంది. ఒక బ్యాట్స్మెన్ ఒక్కడే పెద్ద స్కోర్ చేయాలి, మిగతా వాళ్ళు సపోర్ట్ రోల్ ప్లే చేయాలి. సో అందుకని ఇలాంటి ఎబిలిటీ ఉండే ప్లేయర్స్, బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్స్ని, కీపర్ కూడా అతను, కాబట్టి ట్రిస్టన్ స్టబ్స్ని మీరు వీ హ్యావ్ టు కీప్ హిమ్ ఇన్ ద రాడార్. ఖచ్చితంగా అతను ఎలాగోలాగా అకామిడేట్ చేస్తే బాగుంటుంది 11. అలాగే రికీ బోయి గురించి ఆల్రెడీ చెప్పాను, అతను మంచి ఫామ్లో ఉన్నాడు. సో కుషాగ్రాతోనే స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే 7 కోట్లు పెట్టారు కదా, రికీ బోయిని వాళ్ళు బేస్ ప్రైస్కి తీసుకున్నారు. కుషాగ్రాకి 7 కోట్లు పెట్టారు కాబట్టి అతనికి ముందు ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ ఫీస్ ఈ ఫార్మాట్లో ఇంత హైయెస్ట్ లెవెల్లో అతను క్లిక్ అవుతాడా లేదో చూసి, కాకపోతే యూ కెన్ గో ఫర్ రికీ బోయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రిషబ్ పంత్ కీపింగ్ బహుశా ఇనీషియల్గా చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను. అలాగే యష్దుల్ని మీరు నెంబర్ 4లో ట్రై చేయండి. ఎందుకంటే అతను మరీ వెనక్కి వస్తే అతను పెద్ద బిగ్ హిట్టింగ్ చేసేవాడు కాదు. యష్దుల్ కనుక ఆడించాలంటే రిషబ్ పంత్ కొంచెం వెనక్కి వెళ్ళి అతను నెంబర్ 4లో ఆడిస్తే బాగుంటుంది. మామూలుగా అయితే రిషబ్ పంత్ నెంబర్ 4లో ఆడితే బాగుంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్లే యష్దుల్, యూ హ్యావ్ టు ప్లే హిమ్ అట్ నెంబర్ 4 అండ్ గివ్ హిమ్ సమ్ టైమ్. ఎందుకంటే అతను ఒక్కసారి 15 ఓవర్లో వచ్చి క్విక్గా రన్ చేసే టైప్ కాదు, సెటిల్ అయ్యి వెళ్ళే టైప్ అతను. ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ T20 కైండ్ ఆఫ్ ఏ పవర్ హిటర్. కాబట్టి అతను కనుక ఆడించాలంటే, ఎందుకంటే మీకు సరైన అక్కడ మీకు చాయిసెస్ లేవు ఇండియన్ బ్యాటర్స్ విషయంలో. లలిత్ యాదవ్ లాంటి ఒక బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్ ఉన్నాడు. హీఈస్ గుడ్ బట్ నాట్ ఆల్వేస్ గుడ్. అతను యూ కెన్ గివ్ యూ కొన్ని మంచి హిట్స్ కొట్టగలడు, బట్ అతని మీద అంత రిలయబిలిటీ ఉండే ప్లేయర్ కాదు. అలాగే ఎన్గిడి, మీకు ఢిల్లీ పిచ్ మీ హోమ్ గ్రౌండ్ స్లోగా ఉంటుంది, మనకి చెన్నైలో కానీ లక్నోలో కానీ. అక్కడ హ్యాండ్రిక్ నోకియా హీస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇంజరీ, అతను ఎలా బౌలింగ్ చేస్తుంది. అతని కంటే ఎన్గిడి కెన్ బి ఆఫ్ గ్రేటర్ వాల్యూ. అతను వేరియేషన్స్, చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగుంటుంది ఎన్గిడి. సో ఎన్గిడి
నోకియా బికాస్ ఆఫ్ హిస్ బెటర్ స్టాండింగ్ ఇంటర్నేషనల్లీ, బెటర్ పేస్, చాలా పేసీ బౌలర్, 150 టచ్ చేయగల బౌలర్. కానీ నోకియా కంటే కూడా కొన్నిసార్లు స్లో పిచెస్ పైన ఎన్గిడి యూ విల్ బీ ఆఫ్ గ్రేటర్ వాల్యూ టు యూ. అలాగే సుమిత్ కుమార్ గురించి ఆల్రెడీ చెప్పాను. అతను చాలా యూస్ఫుల్ ప్లేయర్, బిగ్ సిక్సర్స్ కొట్టగలడు. తర్వాత ఈ కెన్ బి హ్యాండీ విత్ ద బాల్ ఆల్సో. సో అతన్ని కూడా మీరు ఖచ్చితంగా మీ రాడార్లో పెట్టుకోవాల్సిన అవసరం. ఇది వీళ్ళ గేమ్ ప్లాన్. అక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన క్రికెటింగ్ బ్రెయిన్స్ ఉన్నాయి అక్కడ. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూద్దాం. వీళ్ళ ప్రధానమైన స్ట్రెంత్ అంటే టాప్ ఆర్డర్ చాలా ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ ఉంది. వార్నర్, మార్ష్ ఎప్పుడు కూడా వరల్డ్ కప్లో కూడా ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. కలిసి విజయాలు అందించగల ప్లేయర్స్ వాళ్ళిద్దరు, వార్నర్, మార్ష్ ప్లస్ పృథ్వీ షా. ముగ్గురు కూడా చాలా ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్నవాళ్ళు. స్పిన్ బాగా ఆడుతూ వాళ్ళకి అన్ని రకాల క్వాలిటీ. సో వీళ్ళు టాప్ ఆర్డర్ బ్రహ్మాండం. టాప్ ఆర్డర్ ఒక్కటేగా వీళ్ళ బ్యాటింగ్లో తర్వాత ఫాలోడ్ బై ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్, హ్యారీ బ్రూక్ అండ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ ఈజ్ నో ఇన్ బ్యాటర్. సో ఇలాంటి బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అది వీళ్ళకి ప్రధానమైన స్ట్రెంత్కి చెప్తాను. అలాగే వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దే హ్యావ్ గాట్ వండర్ఫుల్ స్పిన్ అటాక్. అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఇండియాకి రెగ్యులర్గా ఆడేవాళ్ళు, ఇంటర్నేషనల్ బౌలర్స్ అండ్ వెరీ వెరీ హైలీ అకాంప్లిష్డ్. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా చాలా చాలా యూస్ఫుల్ క్రికెటర్. అన్ఫార్చునేట్లీ జడేజాకి సమకాలీన అవ్వడం వల్ల ప్రతిసారి ఇండియన్ టీంలో అతను ఆడించలేకపోతాం. బట్ ఈజ్ వెరీ వెరీ హ్యాండీ క్రికెటర్. అండ్ కుల్దీప్ యాదవ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. వీళ్ళిద్దరి కాంబినేషన్ మిడిల్ ఓవర్స్లో మీకు చాలా చాలా యూస్ఫుల్ ఈ టీంకి. సో వాళ్ళు మిడిల్ ఓవర్స్లో వికెట్స్ ఇవ్వగలరు, మిడిల్ ఓవర్స్లో రన్స్ స్క్వీజ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ వీళ్ళిద్దరు. సో అది వీళ్ళకున్న మరొక స్ట్రెంత్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. ఇద్దరు టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఇన్ మిచెల్ మార్ష్ అండ్ అక్షర్ పటేల్. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా సుమిత్ కుమార్లు కావచ్చు, తర్వాత లలిత్ యాదవ్, వీళ్ళందరూ వీళ్ళకి మంచి ఆల్రౌండర్స్, మంచి వాళ్ళు ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఉండే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 2 బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్స్ అక్కడ ఉన్నాయి. ఒకరు రికీ పాంటింగ్, వరల్డ్ కప్స్ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. అండ్ సౌరవ్ గంగూలీ చెప్పేదే ఉంది, ఎంత బాగా యంగ్స్టర్స్ని మెంటార్ చేస్తాడు. అది జహీర్ ఖాన్ కావచ్చు, యువరాజ్ కావచ్చు, హర్భజన్ కావచ్చు, వీళ్ళందరినీ అతనే కదా మెంటార్ చేసింది. సో ఇక్కడ ఈ టీం కూడా అతను అలాంటి రోలే ప్లే చేస్తుంది. హీ నోస్ హౌ టు ఇన్స్పైర్ యంగ్స్టర్స్ స్ట్రాటజీ వైజ్ కానీ, తర్వాత యంగ్స్టర్స్కి సరైన ఇన్స్పిరేషన్ అందించడంలో రికీ పాంటింగ్ అండ్ సౌరవ్ గంగూలీ ఇద్దరు టాప్ బ్రెయిన్స్, క్రికెటింగ్ బ్రెయిన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ టీంలో ఒకవేళ మంచి బ్యాలెన్స్ క్రియేట్ అయితే దాన్ని అద్భుతంగా ఒక ఛాంపియన్ సైడ్గా మలచగల ఎబిలిటీ ఉన్న బ్రెయిన్స్ అక్కడ ఉన్నాయి. అది వీళ్ళ స్ట్రెంగ్స్. ఇక వీళ్ళ వీక్నెస్ విషయానికి వస్తే వీళ్ళ మిడిల్ ఆర్డర్లో లాస్ట్ టైం కూడా డొల్లతనం చూసాం మనం. ఈసారి కూడా దాన్ని పూర్తిగా కవర్ చేయలేకపోయారు. ఓకే, హ్యారీ బ్రూక్ని, టెర్సల్ సబ్స్ లాంటి ఫారిన్ ప్లేయర్స్ ఇష్టం. ఇండియన్ ప్లేయర్స్ విషయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ప్లేయర్ కానీ, లేకపోతే ఆ నెంబర్ 5లో ఆడే ప్లేయర్ కానీ సరైన వాళ్ళు లేకపోవడం వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం. అలాగే కీపర్ విషయంలో కూడా ఒక గన్ కీపర్ అంటే రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడు తర్వాత అనుకున్నా సరే, మీకు ఆ స్లాట్ అంటే ఒక 2 ఇండియన్ బ్యాటింగ్ స్లాట్స్ మాత్రం వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇప్పుడు కుమార్ కృష్ణ ఎంతవరకు ఆడతాడు, రికీ బోయ్ గతంలో ఆడాడు కానీ ఎప్పుడు ఐపీఎల్ లెవెల్లో పెద్ద సక్సెస్ కాలేదు. మిగతా అన్ని ఫార్మాట్స్లో అతను రాణించాడు, అన్ని చోట్ల రాణించాడు. అలాగే వీళ్ళకి ఉన్న మిగతాకి ఇప్పుడు షాయ్ హోప్ ఉన్నాడు, షాయ్ హోప్ని ఆడించలేరు ఎందుకంటే యూ హ్యావ్ బెటర్ ఫారిన్ ప్లేయర్స్. సో వీళ్ళకున్న వికెట్ కీపింగ్ స్లాట్లో కూడా వాళ్ళు కొంచెం తడుముకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత వీళ్ళకి ఇంజరీస్ కన్సర్న్స్ ఉన్నాయి. వీళ్ళు వార్నర్ కూడా ఇంజరీ నుంచి పూర్తిగా రికవర్ అయ్యలేదు. మనకు తెలియదు రిషబ్ పంత్ మరి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఎలా స్ట్రైట్ అవే ఈజ్ వాకింగ్ ఇన్ టు ద వితౌట్ ఎనీ మ్యాచ్ ప్రాక్టీస్ అది చూస్తున్నాం. జై రిచర్డ్సన్కి ఇంజరీ ఉంది. తర్వాత ఆండ్రిక్ నోకియా ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇంజరీ. సో ఈ ఇంజరీ నుంచి వస్తున్న వాళ్ళు మరి ఫుల్ ఫిట్నెస్ ఉన్నారా, మ్యాచ్ ఫిట్నెస్ ఉందా వీళ్ళకి, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్గా ఉన్నాయి. సో ఇవి వీళ్ళకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్గా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి వీళ్ళకి? ఐ థింక్ దే హ్యావ్ గాట్ గుడ్ ఛాన్సెస్ దిస్ టైం. ఎందుకంటే పృథ్వీ షా, మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళు క్లిక్ అయినా, వార్నర్ ఎప్పుడు బాగా ఆడతాడు, వార్నర్ కన్సిస్టెంట్గా ఆడతాడు. రిషబ్ పంత్ కనుక తన ఫామ్ అందుకోగలిగితే ఆఫ్టర్ 14 months రిహాబిలిటేషన్ ఫేస్ చేశాడు. చాలా 2 పునర్జన్మ అని చెప్పాడు కదా, ఆ పునర్జన్మలో రిషబ్ పంత్ కెన్ బి సేమ్ ప్లేయర్ అయితే కనుక. వీళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. ఇక్కడ నోకియా, ఎన్గిడి, వీళ్ళ ఇండియన్ బౌలింగ్ కూడా ముఖేష్ కానీ, ఖలీల్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ. ముఖేష్ హెస్ కమ్ అప్ ఎ ఫ్యూ నాచెస్ కంపేర్ టు లాస్ట్ సీజన్. ఇండియాకి అన్ని ఫార్మాట్స్లో ఆడుతూ రెగ్యులర్గా ఆడుతూ
ఇంకా యార్కర్స్ కూడా వేయగలడు. ఈజ్ ఎ వెరీ కూల్ లుకింగ్ బౌలర్, చాలా మెంటల్ టఫ్నెస్ ఉన్న బౌలర్. సో ఇలా పేస్ బౌలింగ్ కానీ స్పిన్ బౌలింగ్ ఏముంది, అక్షర్ అండ్ కుల్దీప్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ మిచెల్ మార్ష్ వాళ్ళకి ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. చాలా ఎఫెక్టివ్ బౌలర్. యూ కెన్ వర్క్ అప్ గుడ్ పేస్, టాల్ మ్యాన్, యూ కెన్ వర్క్ అప్ గుడ్ పేస్ అండ్ హీ కెన్ బి వెరీ వెరీ గుడ్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్. సో వీళ్ళ బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. వీళ్ళు క్లిక్ అయితే, వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ క్లిక్ అయితే, మ్యాచ్ విన్నర్స్ చాలామంది ఉన్నారు, వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ దే హ్యావ్ టు క్లిక్ అవ్వాలి, వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ క్లిక్ అవ్వాలి. సో దిస్ టీమ్ ఈస్ లుకింగ్ గుడ్ అండ్ వీ ఆల్ సెంటిమెంటలీ ఫీల్ దట్ రిషబ్ పంత్ మంచి కంబ్యాక్ చేయాలి, బ్రహ్మాండంగా కంబ్యాక్ చేయాలి, ఇక్కడ కంబ్యాక్ చేయాలి. మళ్ళీ బీజీటీలో ఇప్పుడే కాదు, T20 వరల్డ్ కప్లో అతను ఆడతాడని నాకు పెద్ద నమ్మకం లేదు ఇమీడియట్గా. కానీ ఇక్కడ బ్రహ్మాండమైన ఐపీఎల్ ఉంటే ఖచ్చితంగా ఆడతాడు, అక్కడ కూడా ఆడితే ఆ ఫార్మాట్లో ఇంకా ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ బీజీటీ మనం ఇయర్ ఎండ్లో మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని ఓడించాలి, దాంట్లో రిషబ్ పంత్ రూల్ చాలా ఇంపార్టెంట్. సో రిషబ్ పంత్ బాగా ఆడాలి, ఈ టీం కూడా బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం.